ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా విశ్వరూపం చూపించాడు. చప్పగా సాగుతున్న మ్యాచ్లో ఒక్కసారిగా ఊపు తెప్పించాడు. 4లు 6లతో టీ20 మజా చూయించాడు. అజ్మతుల్లా క్రీజులో ఉన్నంతసేపు హాకింగ్ ఫీల్డర్లు ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు. కాసేపు క్రీజులో ఉన్న హాఫ్ సెంచరీతో హాంకాంగ్ను అడలెత్తించాడు. అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో అందరూ ఊహించినట్లే ఆఫ్ఘన్లు విజయం సాధించారు. ఒకానొక దశలో ఆఫ్ఘనిస్తాన్ తక్కువ పరుగులకే ఇన్నింగ్స్ ముగిస్తుందని అందరూ అనుకున్నారు. అదే సమయంలో 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అజ్మతుల్లా ఓవర్జాయ్ బౌండరీల వర్షంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆఫ్ఘనిస్తాన్ తరపున రికార్డు నెలకొల్పాడు. 13 ఓవర్లకు ఆఫ్ఘన్లు 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చూసి 160 లోపే టార్గెట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో బ్యాటింగ్కి వచ్చిన అజ్మతుల్లా హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 21 బంతుల్లో మాత్రమే ఆడిన అజ్మతుల్లా 2 4లు 5 సిక్సర్లతో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 19వ ఓవర్లో 177 పరుగుల వద్ద అజ్మతుల్లా వికెట్ కోల్పోయాడు. అతను క్రీజ్లో ఉన్న 6 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా 82 పరుగులు రాబట్టింది. 19వ ఓవర్లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అజ్మతుల్లా రాణించాడు. అజ్మతుల్లా 2 ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ ఏకంగా 7 బౌలర్లతో ఒక బౌలింగ్ చేయించడంతో హాంకాంగ్ 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్ఘనిస్తాన్ 188 పరుగులు చేయడంతో 94 పరుగుల తేడాతో విజయం సాధించింది.